హాయ్ అండి అందరికీ. ఈరోజైతే గోధుమ పిండి దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ దోశకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కారం, కొత్తిమీర, కొంచెం ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక తగిన వాటర్ని అయితే పోసుకొని మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మన దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ని అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అయితే, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా దోశలు వస్తాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఆ లోపు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం. ప్యాన్ అయితే హీట్ అయింది, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇలా పల్చగా పోసుకుంటే బాగుంటుంది దోశ. పైన కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఈజీగా హెల్తీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.